బాబురావు నువ్వు ఇలారా? డ్రైవర్ గారు మీరు రండి. అయ్యా మీరంతా వినండి. ఈరోజు బస్ డే. అంటే మన ప్రాంతంలో ఇదంతగా ప్రచారంలో లేదు. గాలిబాటుగా బస్ ఎక్కిపోయే వారికి ఈరోజు విశేషం అర్థం కాదు. కానీ ఫలానా సమయానికి ఫలానా రూట్లో వెళ్ళి మన చదువులు ఆఫీస్ వ్యవహారాలు టెన్షన్గా జరుపుకోవడం అలవాటైన రెగ్యులర్ ప్యాసింజర్స్కి ఈ రోజు ఒక విశేషమైన రోజు. మనకు తెలియకుండానే మన దైనందిన జీవితాల్లో ఎంతగానో మనం ఆధారపడిన ఈ బస్ కండక్టర్కి డ్రైవర్ గారికి మన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన రోజు. చంద్రుడికో నూలిపోగులాగా మీ అందరి తరఫున వీరిద్దరికీ ఈ కానుకలు సమర్పించుకుంటున్నాను. బస్సుని స్టూడెంట్స్ని వేరు చేసి మాట్లాడే దేశంలో మీ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ రోజున ఇలా ఒక పండుగ రోజులా జరపటం మొదటిసారిగా చూస్తుంటే మా ఇద్దరికి ఎంతో సంతోషంగాను గౌరవంగాను ఉంది. బంగారం లాంటి మనసు కలిగిన మీ స్టూడెంట్స్ సంవత్సరం మమ్మల్ని విడిచిపెట్టిపోతున్నారనేది తలుచుకుంటే మాకు ఒకవైపు బాధగాను, రాబోయే స్టూడెంట్స్ని మా సొంత బిడ్డలా అనుకుని బస్సు నడపబోతామనేది తలుచుకుంటే మరోవైపు ఆనందంగానూ ఉంది. ఏమిటి నువ్వు చూసింది? అమ్మాయికి బస్ ఎక్కవలసిన కర్మ ఏం పట్టిందయ్యా? కారు ఇంజిన్ ఆగిపోయినా, డ్రైవర్ గుండె ఆగిపోయినా బేబీని ఇంట్లో డ్రాప్ చేయడానికి కావాలంటే హెలికాప్టర్ తెప్పిస్తాను. ఏమనుకున్నావయ్యం? చూడు ఛాయ, మన మేనేజర్ నిన్ను బస్సులో చూశానంటున్నాడు. అఫ్ కోర్స్ నేను నమ్మలేదనుకో, నువ్వు నా కూతురు కదా, నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసు. ఈ పెద్ద మనిషి ఎవరిని చూసి ఎవరనుకున్నాడో ఏమో. నువ్వు లోపలికి వెళ్ళము. బాయ్ రవి. బాయ్. పోనీ రైడు. ఛాయ, మేనేజర్ ముందు మన ప్రెస్టేజ్ దెబ్బతినకూడదని నేను నిన్ను సపోర్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు చేసిన పని ఏమిటి? మేనేజర్, ఆ డ్రైవర్ గారికి జీతం ఇచ్చి పనిలోంచి పంపించేసి. ఇది చాలా అన్యాయం. నేను చేసిన తప్పుకి రాయిని శిక్షిస్తారా? ఏం చేయనమ్మా, నిన్ను శిక్షించలేనే. అల్లారు ముద్దుగా పెంచాను, అయినా నువ్వు నా దగ్గరే అబద్ధం ఆడావు. పాపా, నా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా బస్సులో వెళ్ళానే తప్ప మీ ప్రెస్టేజ్ తగ్గించడానికి ఏమాత్రం కాదు. ఈ రోజు నుంచి బస్సులో వెళ్ళడానికి వీల్లేదని చెప్పండి, నేను మానేస్తాను. కానీ రాయిని మాత్రం పనిలోంచి తీసేయకండి, లేకపోతే నేను భోజనం చేయడం మానేస్తాను. చచ్చా, దీనికోసం నువ్వు భోజనం మానేయటం ఏంటి? అలాగే రాయుడు ఉంటాడు. థ్యాంక్ యూ పాపా. కానీ వాడు నా కారుకు డ్రైవర్గా ఉంటాడు, నీ కారుకి వేరే డ్రైవర్ని పెడతాను. హలో రవి. హాయ్. హాయ్ గోపాల్. హాయ్ కుమార్. హాయ్ గోపి. హలో రవి. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఏమిద్రా, ఛాయ్ ప్రొద్దుట రాలేదు, సాయంత్రం రాలేదు.
కమాన్ కమాన్. బేబీ అలా వెళ్ళడానికి వీల్లేదు, ఒకటే కాయిన్ ఉంది. డాడీ ఈ కట్లెట్ చాలా బాగుంది, తినండి. హలో హలో ఛాయా, నేను రవిని. హలో ఎవరమ్మా ఇడియట్? ఇలా ఇవ్వు. నా ఫ్రెండ్ రాజీ. ఏమే పిచ్చిముండా? పిచ్చిముండా? నేను రాజుని కాను ఛాయా, రవిని. నాకు తెలిసే దొంగముండా. ఎందుకు ఫోన్ చేసావే నువ్వు? ఓ, మీ నాన్నున్నారా పక్కన? తర్వాత ఫోన్ చేయనా? అక్కర్లేదు, నా నోట్స్ తీసుకున్నావు, చదివావా? అది నాకెక్కడ దొరికింది? లారీ టైర్ ఎత్తుకుపోయింది. లారీ ఆపలేకపోయావా? లారీ ఏమిటమ్మా? ఏం లేదు నాన్న, మా క్లాస్ లో ఒక అమ్మాయికి నిక్ నేమ్ లారీ అని. ఎలా ఆపుతాను? నాకెంత ఇంటెలిజెన్స్ ఉన్నా నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాదు, లారీలు ట్రక్కులు ఆపేయడానికి. అవును, ఇంతకా స్లిప్లో ఏం రాశావు? రేపు చెప్తాను, కాలేజీకి వస్తావుగా? ఏది, మీ కాలేజ్కి నన్ను రమ్మంటావా? ఎన్ని గంటలకి? అబ్బా, అన్ని సందేహాలేనే నీకు. ఫస్ట్ అవర్ లీజర్ కదా, అప్పుడు నీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను, సరేనా? అవును, అసలు నువ్వు బస్సులో రావడం ఎందుకు మానేసినట్టు? రేపు చెప్తాను కదా, అర్థం చేసుకోవడమే పిచ్చిముండా. అయితే రేపు నేను కాలేజ్ గేట్ దగ్గర వెయిట్ చేస్తాను. సరే. నా ఫ్రెండ్ రాజీకి అన్ని డౌట్సే, ఇలాగే ఇప్పుడే చెప్పేమంటుంది వెర్రిముండా. చూడమ్మా, డౌట్స్ అనేవి ఎవరికి రాకూడదు. వస్తే ఎలాంటివైనా వెంటనే క్లియర్ చేసుకోవడం చాలా మంచిది. అప్పారావు. ఎస్ సార్. శ్రీరామ్. ఎస్ సార్. ఈశ్వరరావు. ఎస్ సార్. శంకర్. శంకర్. చెప్పురా, చెప్పు. నేనే సార్. వద్దు. ఎస్ సార్. రవి. ప్రెసెంట్ సార్. పాపా, ఏమిటమ్మా? నాకు 1000 రూపీస్ కావాలి. దేనికమ్మా? మా కాలేజ్ అసోసియేషన్ వెల్ఫేర్ ఫండ్ కి. ఓహో, అలాగా. దానికేముంది, రేపు పొద్దున కాలేజీకి వెళ్ళేటప్పుడు మేనేజర్ని అడిగి తీసుకురా. థ్యాంక్ యూ పాపా. గుడ్ మార్నింగ్ సార్. చూడు, ట్రంకాలు వస్తే ఆఫీస్కి డైవర్ట్ చేయి. సరే సార్. అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా? వెళ్ళిపోయా. ఏదో డొనేషన్ కావాలని తీసుకుందా? లేదు సార్, నన్నేం అడగలేదు. నేను అడగలేదా? లేదు సార్. ఆ అమ్మాయికి ఇంకా చిన్నతనం పోలేదయ్యా. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు కాలేజీలో డొనేషన్ అడిగితే ఆలస్యం చేస్తే ఏం బాగుంటుంది? పోనీ నన్ను కాలేజీకి వెళ్ళి ఇచ్చామంటారా సార్? నో, నేనే వెళ్ళిచ్చొస్తానులే. గుజ్జల గుళ్ళు కడుతున్నారా బుజ్జిపాపాయ్ గారు? మరి నీ కోసం తాజ్మహల్ కట్టడానికి నేను షాజహాన్ని కానే, పేదవాణ్ణి. పేదంటే గుర్తుకొచ్చింది. నేను మా నాన్న దగ్గర అన్ని అబద్ధాలు చెప్పి తీరా డబ్బు తీసుకోకుండా వచ్చేసాను చూడు. డబ్బెందుకు? మన కోసమే. ఎన్ని అనుకున్నాను తెలుసా? ఎక్కడెక్కడో తిరిగి కనిపించినవన్నీ కొనుక్కొని రోజంతా సరదాగా గడపాలనుకున్నాను. నో డౌట్. పదం. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ కమిన్ సార్. థ్యాంక్స్. ఇవ్వనండి 1000 రూపాయలు. మా అమ్మాయి ఛాయ థర్డ్ బిఎస్సి, ఏదో డొనేషన్ అడిగారట. డొనేషనా? మా కాలేజీలో డొనేషన్ తీసుకునే అలవాటు లేదండి. నో, ఏదో వెల్ఫేర్ ఫండ్ కోసమని. నెవర్ సార్, దేర్ ఈస్ సమ్ మిస్టేక్. మా అమ్మాయి అబద్ధాలు చెప్పదండి. మేము కూడా చెప్పమండి. నో, ఐ మీన్ ఒక్కసారి మా అమ్మాయిని పిలిపిస్తారా? అలాగే. థర్డ్ బిఎస్ లో ఛాయ్ని ఒకసారి పిలుచుకురా. అలాగేనమ్మా. రవి, నన్ను ముందు కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. సరే తొందరగా. సరే. అమ్మాయి గారు అటెండెన్స్ రిజిస్టర్ లో ప్రజెంట్ అండి. క్లాస్ రూమ్ లో ఆబ్సెంట్ అండి. యాబ్సెంట్.
రవి ఇది ఏం రవి? అయ్యో, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అయ్యో, రవి. ఏమీ అనుకోరు. అబ్బా, నీకు ధైర్యం ఎక్కువ రవి. ఏయ్, చూడు సిగ్నల్ వచ్చింది. మొన్న బస్ ఎక్కింది కంపెనీ కోసం అన్నావు, ఈ రోజు బైక్ ఎక్కింది ఎవరితో? ఎవడు వాడు? రవి పాప. పాప 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 అంటూ నన్ను పసివాణి చేసి అడుగుదాం అనుకుంటున్నావు కదా. ఇంతకాలం ఏ పాప ఎరగనుకున్నాను. జరిగింది చాలు. రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు. హలో ఛాయా, రవి, బాగున్నావా? నాన్న నన్ను కాలేజీ మాన్పించేశారు. ఎందుకు? మన సంగతి నాన్నకు తెలిసిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకేం తెలియడం లేదు. 2 రోజులుగా నిన్ను చూడకుండా ఉండటం ఎంత కష్టంగా ఉందో తెలుసా? నాకు అలాగే ఉంది. ఏం చేయను మరి? అప్సరాకు వస్తావు ఎప్పుడు? అమ్మో, ఇంత జరిగాక ఇంకా అప్సరా అంటావే? ఏం జరిగింది? ఏమీ లేదు. నిన్ను కాలేజీ మనిపించేశారు కదా, ఇక ఇంటి పట్టునే ఉంటావని నమ్మకంగా ఉంటారు. రా ఛాయా. మా నాన్న? ఆహా, మీ నాన్నొద్దు, నువ్వు ఒకదాని వేరా. నేను ఆ పక్క భయంతో చస్తుంటే నీకు హాస్యంగా ఉందా? ధైర్యం నేను నిలుపుతాను కానీ నువ్వు అర్జెంట్గా అప్సరాకి రా. అయ్యో, నేను రాను. ఇదిగో, నువ్వు రాలేదంటే నేనే తిన్నగింటికి వచ్చేస్తాను. వద్దు, నేనే వస్తాలే.